అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. స్నేహమయ్యి నవల వింటున్నాం మనం. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియోస్ని షేర్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అనసూయమ్మ గారు ఫారెన్ నుంచి వచ్చేది ఆ రోజునే. కవిత, కల్పన ఎంతో సంతోషంగా ఉన్నారు. శారదని ఇక ఈ పీడ మా ఇంట్లోంచి పోతుంది అన్నట్లు చూడసాగారు. పిల్లలు మాత్రం శారదని చుట్టుకునే తిరుగుతున్నారు. అనసూయమ్మ గారు వచ్చింది. వచ్చిన 2 రోజులు మహిళా మండలుల సన్మానోత్సవాలే సరిపోయినాయి. తల్లి రాగానే కవిత, కల్పన శారద మీద చెప్పవలసినవన్నీ చెప్పేశారు. ఇల్లు స్వంతం చేసుకుని మావయ్యని మంచి చేసుకుని నానా బాధలు పెట్టిందన్నారు. ఆ పిల్లల్ని చేరదీసి ఇంట్లో తిష్ట వేయాలని చూస్తోందన్నారు. అనసూయమ్మగారు శారదని పిలిచింది. కూతుళ్ళు చేసిన ఫిర్యాదుల గురించి నిగ్గదీసింది. అలాంటి అత్యాశలున్న వాళ్ళెవరూ బాగుపడరని మందలించింది. ఇన్ని నెలలు ఆవిడ లేని సమయంలో ఈ ఇంటి గురించి బాధ్యత వహించి అందరికీ ఎలాంటి లోటు రాకుండా చూసినందుకు పడిన శ్రమకి శారదకి దొరికిన ప్రశంసలు తలవాచే చివాట్లు. అత్యాశ పర్రాలు అనే అపనింద ఇది విని శారద మౌనంగా ఊరుకున్నా ప్రసాద్ భరించలేకపోయాడో. అకా అంటూ ఆవేశంగా ఏదో చెప్పబోయాడో. ప్రసాదు, ఇందులో నీకేం సంబంధం లేదు. ఇది నీ విషయం కాదు. నువ్వేం జోక్యం చేసుకోకు అంది. అక్క తిరస్కారంతో ప్రసాదు ఇంకేం మాట్లాడలేకపోయాడో. తను లేని సమయంలో ఈ పిల్లల్ని తీసుకువచ్చి అంటగట్టి వెళ్ళిపోయారు. దీనికి శారద ఒత్తాసే కారణం అనే విషయం ఆవిడికి చాలా ఆగ్రహం తెప్పించింది. ప్రసాదు శారద పట్ల సుముఖత చూపించడం కూడా ఆవిడ భరించలేకపోయింది. నువ్వు ఈ ఇంట్లో 4 రోజులు ఉండటానికి వచ్చావు. నువ్వు పని మనిషివనే మాట ఎలా మర్చిపోయావో నాకు అర్థం కాదు. నీలాంటి వాళ్ల మూలంగా మీ సేవా సదనానికి చెడ్డ పేరు వస్తుంది. శారద కళ్ళు ఈ తిరస్కారానికి మందలింపుకి రెపరెపలాడినాయి. ప్రసాద్కి చాలా బాధగా అనిపించింది. కానీ అక్కగారిని ఏ విధంగా ఎదుర్కోవాలో అతనికి తోచలేదు. తను ఏ కాస్త శారద పక్షం వహించి మాట్లాడినా అది శారదకి మరింత వ్యతిరేకత అవుతుందని గ్రహించి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శారదకి అనసూయమ్మగారు నాసిరకం నేత చీర ఒకటి తెచ్చిపెట్టింది. శారద సేవా సదనానికి ప్రయాణం అయింది. పిల్లలు శారద వెళ్ళిపోతోంది అంటే బిక్కమొహాలు వేశారు. శారద, మేం కూడా నీతో వస్తాం అని మొదలుపెట్టారు. మీరట్లా అనకూడదు. మీ అత్తయ్య వింటే కేకలేస్తుంది. ఇది మీ ఇల్లు. మీరిక్కడే ఉండాలి. మీ నాన్న ఇక్కడే ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు జట్టుగా ఉండండి. పోట్లాడుకోకండి. ఎవరికి కోపం తెప్పించే పనులు చేయకండి అంటూ బోధించింది వాళ్ళకి. అసలు మమ్మల్ని చూస్తేనే ఈ ఇంట్లో అందరికీ కోపం అంది పెద్దపిల్ల. మేము నీతో వస్తాం శారదా అంది చిన్నపిల్ల. మిమ్మల్ని అక్కడికి రానియరుగా? ఎందుకని? నిన్ను రాణిస్తున్నారుగా. నాకంటే ఎవరూ లేరు. అక్కడ నాలాంటి వాళ్ళనే చేర్చుకుంటారు. మీకు నాన్న ఉన్నాడు, మీ తాతయ్య ఉన్నాడు. పిల్లలు బిక్కమొహాలు వేసి వింటున్నారు. ఏమిటా మంతనాలు? మాకంటే నువ్వే ఎక్కువైపోయావు వాళ్ళకి అంది కవిత కసురుతూ. అమ్మ రమ్మంటోంది, పదా అంది. శారద లేచింది. వెళుతున్నాను అన్నట్టు పిల్లల వైపు చూసింది. కవిత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శారదని పిల్లలు కౌగిలించుకున్నారు. శారదా, మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేను రాను. మీరే నన్ను చూడటానికి రండి. మమ్మల్ని ఎవరు తీసుకొస్తారు? మీ నాన్నని అడగండి. శారదకి దీనంగా ఉన్న వాళ్ళ ముఖాలు చూస్తుంటే జాలి వేసింది. ఒక్కొక్కరిని దగ్గరికి తీసుకుని గాఢంగా ముద్దు పెట్టుకుని వదిలింది. ఈ పిల్లలు వచ్చిన తర్వాత శారద మనసులో ఒంటరితనం కాస్త తొలగినట్టయింది. అనసూయమ్మగారు కేక పెట్టడంతో శారద వడవడిగా వెళ్ళిపోయింది. శారద కారులో కూర్చుని చూసింది. పిల్లలందరి కళ్ళల్లో కన్నీళ్లు ఉరకటానికి సిద్ధంగా ఉన్నాయి. కారు వాళ్ళని దాటి వచ్చేసింది. శారద కనుకొలుకుల్లో నిండిన నీటిని తుడుచుకుంది. ప్రసాద్ తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అతని మనసు ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది. పిల్లల కోసం శారదని ఆ ఇంట్లో ఉంచమని అక్కకి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతను వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కవిత చదువుకుంటూ కూర్చుంది. అమ్మ ఎక్కడా అని అడిగాడు. శారదని సేవాసదనంలో దించి రావడానికి వెళ్ళింది అంది కవిత. శారద వెళ్ళిపోయిందా? అతను నిర్వీణుడైనట్టు చూశాడు. ఏమిటి అంత ఆశ్చర్యపోతున్నావు? నాకు కనీసం శారదని పంపిస్తున్నట్టు చెప్పనేలేదే.
అమ్మ నిన్నడిగి శారదని తీసుకుని వచ్చిందా నీకు చెప్పి పంపటానికి? అయినా నీకు సిగ్గులేదు? నీకోసం మేమంతా ఇంత కష్టపడ్డామే, మా మీద నీకు అభిమానం లేదు. నిన్నగాక మొన్న వచ్చిన ఆవిడగారి మీద పొంగి పొర్లిపోతోంది. నీలాంటి విశ్వాసఘాతకులు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో. ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనికి కవిత మాటలు బాధ అనిపించలేదు. శారద కనీసం తనకి చెప్పకుండా వెళ్ళిపోయిందే అని వ్యధగా ఉంది. శారదకి తన పట్ల ఎలాంటి ఆలోచన లేదా? కేవలం ఇదంతా డ్యూటీగానే చేసిందా? అతను గదిలోకి వచ్చి కూర్చున్నాడు. పెద్ద పిల్ల టీ తెచ్చి ఇచ్చింది. నిన్నెవరు తెమ్మన్నారు? నేను అడగలేదుగా అన్నాడు ఆశ్చర్యంగా. శారద వెళ్ళేటప్పుడు చెప్పింది. ఏమని? నువ్వు ఇంటికి రాగానే టీ ఇవ్వాలని, ఉదయం నీకంటే ముందుగా లేవాలని, నీకు కాఫీ ఇవ్వాలని, నీ గది ఉడవాలని, నీ బట్టలు పనిమనిషికి వేసి ఉతికించి ఇస్త్రీ చేయించి బీరువాలో దాచాలని, ఇంకా అల్లరి చేయవద్దని, మాలో మేం పోట్లాడుకోకూడదని, ఎవ్వరికీ కోపం తెప్పించకూడదని. అతను ముగ్ధుడైనట్టు చూశాడు. ఇంకేం చెప్పింది? తనని చూడాలనిపిస్తే నిన్ను అడిగి నీతో రమ్మంది. అతనికి ధైర్యం లాంటిది వచ్చింది. శారద చెప్పకుండా వెళ్ళిపోయిందనే బాధ క్రమంగా తొలగిపోయింది. అతను గదిలో చాలాసేపు అటూ ఇటూ తిరిగాడు. తర్వాత టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. నోట్బుక్ తీసుకున్నాడు. మొదటి పేజీలో స్నేహమయ్యి అని సంబోధన ప్రారంభించాడు. అక్కడి నుంచి జయతో తన పరిచయం దగ్గర నుంచి వ్రాయడం ప్రారంభించాడు. అతను రాయడం పూర్తి చేసేసరికి రాత్రి 2 గంటలైంది. అందులో అతను ఏదీ దాచలేదు. తన మనసులో ఉన్న ప్రతి చిన్న భావం ఆ కాగితాల మీద పొందుపరిచాడు. లైటు తీసివచ్చి పడుకున్న అతనికి నిశ్చింతగా నిద్రపట్టింది. ఇందిరా సేవా సదనంలో సాయంత్రం 6 గంటలు కొట్టింది. కూరగాయల మొక్కల్లో పనిచేస్తున్న ఆడపిల్లలందరూ చేస్తున్న పని ముగించి బిలవిలలాడుతూ అక్కడున్న నూతి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ప్రార్థనా హాలు వైపు పరిగెత్తసాగారు. శారద బావిలో నుంచి నీళ్లు తోడుతోంది. బకెట్ పైకి రాగానే, శారదా నాకివ్వు అంటూ అందరూ ఆ బకెట్ లాక్కొని కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. శారద చిరాకు పడలేదు. వారిని మీరు నీళ్లు తోడుకోలేరా అంటూ కసర్లేదు. చిరునవ్వుతో ఖాళీ అయిన బకెట్ నూతిలోకి జార్చి నీళ్లు తోడి అందిస్తూనే ఉంది. మా శారద మంచిది, మా శారద దేవత అంటూ వాళ్ళు నవ్వుతూ ప్రశంసిస్తున్నారు. శారద ఆ పొగడ్తలు పట్టించుకున్నట్టే లేదు. అందరూ వెళ్ళిపోయారు. శారద ఆఖరున నీళ్ల బకెట్ అందుకుని ముఖం కడుక్కుంది. ఎండలో శారీరక శ్రమ పడిన తర్వాత నీళ్లతో ముఖం కడుక్కుంటే ఆ చల్లదనం అపరిమితమైన హాయిగా ఉంటుంది. శారద ఆ హాయిని అనుభవిస్తున్న దానిలా ముఖం తుడుచుకుంటోంది. సూర్యాస్తమయం అవుతోంది. దాని కాంతిలో సేవాసదనం వయసు మళ్లిన స్త్రీలా పాతబడిన గోడలతో నిలబడి ఉంది. శారద ప్రార్థనా మందిరం వైపు మెల్లగా నడుస్తోంది. ఇంతలో సేవాసదనం ఆవరణలోకి కారు ఒకటి దూసుకువచ్చింది. కారు హారన్ వినగానే తిరిగి చూసింది. కారు ఆగగానే దాని తలుపులు తెరుచుకున్నాయి. అందులో నుంచి పెద్ద పాప, చిన్న పాప, చంటి ఉరికినట్టు దిగారు. వాళ్ల చేతుల నిండా ప్యాకెట్లున్నాయి. శారదా అంటూ పరుగున దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూడగానే శారద ముఖం సంతోషంతో వెలిగింది. ఇదేమిటి ఇలా హఠాత్తుగా వచ్చేశారు? సంతోషం నిగ్రహించుకుంటూ అడిగింది. నిన్ను చూడాలని అనిపించినప్పుడు నాన్నకి చెప్పమన్నావుగా? చెప్పాం. నాన్న వెంటనే సరే అన్నాడు. అంతేకాదు, శారదకి మీరేం తీసుకువెళ్తారు అన్నాడు. నేనేమో స్వీట్లు అన్నాను. చిన్నపాప పువ్వులు పళ్ళు అంది. చంటి బిస్కెట్లు అంది. నాన్న మమ్మల్ని బజారుకి తీసుకెళ్ళి ఎవరు ఏం కావాలంటే అది కొనిపెట్టాడు. ఇవిగో తీసుకో, పెద్ద పాప గుక్క తిప్పుకోకుండా చెప్పింది. ముగ్గురు చేతుల్లో ఉన్న ప్యాకెట్లని శారద చేతుల్లో కుక్కారు. శారద సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది. ఇలాంటి ఆదరణ, అభిమానం ఇంతకు మునుపు ఎక్కడా ఎవరి దగ్గర ఎరుగదు. తను చాలామంది ఇళ్లలో వెళ్ళి ఉండి సాయం చేసి వచ్చింది. తన కోసం ఎవరు వచ్చినప్పుడు ఉండే అభిమానం, ఆప్యాయత తిరిగి వచ్చేటప్పుడు ఉండవు. అవసరం తీరగానే తన పేరు కూడా ఎవరికీ గుర్తుండదు. కానీ ఈ చిన్నారి పాపలు, వీళ్ళ అమాయక ముఖాలు, ఆ కళ్ళల్లో తన దగ్గరికి వచ్చామనే ఆనందం, ఇవి చూస్తుంటే ఈ అనుభవం కొత్తగా ఉంది. శారద వాళ్ళని తీసుకుని అక్కడున్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది. దాని క్రింద ఉన్న అరుగు మీద వాళ్ళని కూర్చోబెట్టి తను కూర్చుంటూ, ఇంకేమిటి సంగతులు, విశేషాలు చెప్పండి, ఆ ఇంట్లో మీకు బాగుందా అని అడిగింది. ముగ్గురు తలలూపారు. పెద్ద పాప వసపిట్టలా ఉత్సాహం పట్టలేనట్టుగా చెప్పసాగింది.
శారదా, నువ్వు వెళ్ళిపోతుంటే మేం భయపడ్డాం. కానీ నాన్న ఇప్పుడు మమ్మల్ని ఎంత బాగా చూస్తున్నాడో తెలుసా? మేము అన్నం తిన్నామా లేదా అని ప్రతి పూట అడుగుతాడు. నువ్వు వచ్చేసిన తర్వాత రాత్రిపూట ఒంటరిగా పడుకోవడానికి మేం భయపడుతుంటే మమ్మల్ని తన గదిలో పడుకోమని చెప్పాడు. నువ్వు చెప్పినట్టే నాన్నకు కావలసిన పనులన్నీ మేమే చేస్తున్నాం. ఒక్క మాట కూడా మర్చిపోలేదు. చిన్నపాప పూలదండ తీసి శారద జడలో పెట్టింది. చంటి స్వీట్ ప్యాకెట్ తీసి శారద నోటిలో పెట్టింది. శారద తను కూడా వాళ్ళకి తినిపించింది. చిన్నపాప చెప్పసాగింది. శారదా, రాత్రి ఏమైందో తెలుసా? నాన్న అన్నం తినలేదు. అత్తయ్య నాన్న ఎందుకో బాగా పోట్లాడుకున్నారు. నాన్న అత్తయ్యకి చేతులు జోడించి, నీకు పుణ్యం ఉంటుంది, నా బతుకు ఇలా వెళ్ళనీయవే అన్నాడు. అత్తయ్యేమో, నీకు విశ్వాసం లేదురా, ఉంటే నా మాట వినేవాడివి అంటూ తిట్టింది. నాన్న భోజనం చేయకుండా వెళ్ళి గదిలో కూర్చున్నాడు. అత్తయ్య అన్నానికి ఎంత పిలిచినా ఆకలి లేదు అంటూ రాలేదు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? అందరూ పడుకున్న తర్వాత కంచంలో అన్నం పెట్టి తీసుకువెళ్ళి నాన్న ముందు పెట్టాను. నాన్న సిగరెట్ ఒకదాని వెంట ఒకటి కాలుస్తున్నాడు. నన్ను చూడగానే కోపంగా, అన్నం నిన్ను ఎవరు తెమ్మన్నారు అంటూ కసిరాడు. శారద, నువ్వు అన్నం తినకపోతే ఊరుకోదుగా అన్నాను. నాన్న ఏమనుకున్నాడో ఏమో, నన్ను ఇంకేం అనలేదు. మెదలకుండా అన్నం తిన్నాడు. నేను కంచం తీస్తుంటే, శారద అంటే నీకిష్టమా అన్నాడు. చాలా ఇష్టం, శారద మంచిది అన్నాను. పెద్ద పాపని చంటిని కూడా పిలిచి అడిగాడు. వాళ్ళు కూడా అలాగే జవాబు చెప్పారు. శారదని చూడాలని ఉందా అని అడిగాడు. అవునన్నాం. రేపు పంపిస్తాను అన్నాడు. పంపించాడు. శారద ముగ్ధురాలైనట్టుగా ఆ కబుర్లే వింటోంది. ఇంతలో పెద్ద పిల్ల హఠాత్తుగా లేచి నిలబడింది. అయ్యో మర్చిపోయాను అంటూ కారు దగ్గరికి పరిగెత్తింది. అందులో నుంచి తన స్కూల్ బ్యాగ్ తెరుస్తూ, శారదా, నాన్న నీకు ఈ పుస్తకాలు ఇమ్మన్నాడు అంటూ తీసి ఇచ్చింది. శారదకి ఆ పుస్తకాలు చూడగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఆ రోజున తను వచ్చేసేటప్పుడు ప్రసాద్ లైబ్రరీలో ఈ పుస్తకాలు ఏరుకుని దొంతర పెట్టుకుంది. ఇంతలో కవిత అక్కడికి వచ్చింది. ఆ దొంతర చూడగానే కనుబొమ్మలు ముడుస్తూ, అవన్నీ ఎక్కడికి అంది. నేను తీసుకువెడుతున్నాను, చదివి పంపిస్తాను. ఎవరిని అడిగి తీసుకున్నావు? మీ మామయ్యని అడిగాను, తీసుకోమన్నారు. తీసుకోమంటానికి ఈ ఇంట్లో ఆయన పెత్తనం ఏమీ లేదు. ఆ పుస్తకాలు అక్కడ పెట్టు. పాపం, ఈ నెపంతో మరో 10 సార్లు రావచ్చునని ఎత్తువేస్తున్నావు కాబోలు. శారద మనసు చివుక్కుమంది. పుస్తకాలు వద్దంటే బాధ కాదు, కానీ మళ్ళీ రావాలని చూస్తున్నావు అనే ఎత్తిపొడుపుకి కళ్ళల్లో చివ్వున నీళ్లు తిరిగాయి. ఇన్ని నెలలు ఇంట్లో ఉంది. అందరికీ ఏ లోటు రాకుండా అంతగా సేవలు చేసింది. ఏం ఒక్కసారి మళ్ళీ రాకూడదా? శారద మారు మాట్లాడకుండా పుస్తకాల దొంతర అక్కడ ఉంచేసింది. శారదా, పుస్తకాలంటే నీకిష్టమా? నాన్నతో చెప్తానులే. అక్కడే ఉన్న చంటి అమాయకంగా అంది. బహుశా ఆ పిల్లే చెప్పి ఉంటుంది, అందుకే ప్రసాద్ పంపి ఉంటాడు. పెద్ద పాప బ్యాగ్లో నుంచి ఆఖరిన ఒక బౌండ్ బుక్ తీసి అందిస్తూ, శారదా, నాన్న నిన్ను ఇది చదవమన్నాడు అంది. ఏమిటది? నాన్న కథ వ్రాశాడుట, నిన్ను చదివి ఎలా ఉంది చెప్పమన్నాడు. కథ? మీ నాన్నకి కథలు వ్రాయటం వచ్చునా? ఆశ్చర్యంగా అంది. ఏమో నాకు తెలియదు. అసలు నాన్నే మాతో వద్దామని బయలుదేరాడు. మళ్ళీ ఎందుకో మానేశాడు. మేం వస్తుంటే ఈ పుస్తకం ఇచ్చి నీకు తప్ప ఇంకెవ్వరికీ ఇది ఇవ్వద్దని చెప్పాడు. నిజంగానా? శారద కుతూహలంగా ఆ పుస్తకం తెరిచింది. అందులో మొదటి పేజీలో స్నేహమయ్యి శారదకి అభిమానపూర్వకంగా ప్రసాద్ అని ఉంది. పుస్తకం తిరిగేసింది. అదంతా అతని స్వదస్తూరితోనే ఉంది. చాలా పేజీలు ఉన్నాయి. శారదా, మన దొడ్లో నువ్వు పెట్టిన వంకాయ చెట్లు భలే కాయలు కాస్తున్నాయి అంది పెద్ద పాప. సన్నజాజి ఎన్ని పూలు పూస్తోందో తెలుసా? పిల్లలు వసపోసిన పిట్టల్లా ఒక్క విషయం మర్చిపోకుండా చెప్పేస్తున్నారు. పొద్దుపోయింది, ఇక ఇంటికి వెళదాం రండి. డ్రైవర్ వచ్చి పిలిచాడు. పిల్లలు అయిష్టంగానే శారదని వదలలేనట్టు కదిలారు. శారదా, నువ్వు మళ్ళీ మా ఇంటికి ఎప్పుడొస్తావు అని అడిగింది చంటి. నేనా? నాకు ఇక్కడ పనితో తీరుబడి దొరకదు. మీరే ఎప్పుడైనా రండి అంది. అలాగే, నువ్వు మళ్ళీ రమ్మన్నావని నాన్నతో చెప్తాను. సరే నవ్వుతూ అంది. పిల్లలు వెళ్ళి కారు ఎక్కారు. కారు కనుమరుగయ్యే వరకు చేతులు ఊపుతూనే ఉన్నారు. ప్రార్థన ముగిసింది. లోపల నుంచి బిలబిలలాడుతూ శారద తోటి వాళ్ళంతా పరిగెత్తుకు వచ్చారు. శారదా, ఈ పూట ప్రార్థనకి నువ్వు రాలేదేం? నా కోసం ఎవరో వచ్చారు. ఎవరే వాళ్ళు?
ఇంతలో వాళ్ళ చూపులు అక్కడున్న పుస్తకాల మీద పడనే పడినాయి. ఇంకెవరే ఈవిడగారి పెంపుడు కూతుళ్ళై ఉంటారో. ఇవిగో ఈ కానుకలు చెప్పటంలా. అబ్బా, చాలా తెచ్చినట్టున్నారే. బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్లు, పువ్వులు, పండ్లు, పుస్తకాలు. ఎంత అదృష్టవంతురాలివే శారదా. మా కోసం ఎవరూ రారు, ఒక అమ్మాయి నిరుత్సాహంగా అంది. ఉండవే, శారద అదృష్టం ఒక్కదాన్ని అనుభవించనిస్తామా, మనం కూడా పంచుకుందాం అంది ఇంకో అమ్మాయి. శారద చిరునవ్వుతో స్వీట్ ప్యాకెట్ అందుకుంది. క్షణంలో పళ్ళు, పువ్వులు, స్వీట్స్ అందరి చేతుల్లోకి వెళ్ళినాయి. పుస్తకాలు కూడా అందరూ తలా ఒకటి లాక్కున్నారు. ప్రసాద్ చేతివ్రాతతో ఉన్న బౌండ్ బుక్ మాత్రం శారద చేతితో పట్టుకుంది. అదేమిటి? ఒక అమ్మాయి ఆరా తీసింది. ఇది ఒక కథ, నేను చదివిన తర్వాత మీకు చెప్తాను. అవునవును, ఈ పుస్తకాలన్నీ శారద చదివి చెబితేనే బాగుంటుంది, మనకెందుకు చదివే బాధ అని అందరూ పుస్తకాలు అక్కడే పడేసి వెళ్ళిపోయారు. శారద చిరునవ్వుతో అమ్మయ్యా అనుకున్నట్లుగా ఆ పుస్తకాలన్నీ దొంతర పెట్టుకోసాగింది. నీరెండ సంధ్య చీకట్లుగా మారుతోంది. సేవా సదనం వెనక ఆవరణలో మొక్కజొన్న కంకులు గాలికి ఊగిసలాడుతున్నాయి. దూరంగా మిగతా ఆడపిల్లలందరూ ఆటలాడుతున్నారు. శారద మాత్రం వాళ్ళల్లో కలవకుండా ఆ మొక్కజొన్న పొలం గట్టు వెంట ఒంటరిగా నడుస్తోంది. శారద చేతుల్లో బౌండ్ బుక్ ఉంది. శారద మాటిమాటికి దాన్ని వేళ్లతో తడుముతోంది. ఆ స్పర్శ ప్రియమిత్రుడితో కరస్పర్శలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంది. నడుస్తున్న శారద ఒక చెట్టు క్రింద ఆగింది. ఆ చెట్టుకి ఆనుకుని నిలబడి పరధ్యాసగా ఆలోచిస్తూ ఉండిపోయింది. శారద మనసు ఇంకా విభ్రాంతిగా, నమ్మలేనట్టుగా, కలలో ఉన్నట్టుగానే ఉంది. వారం రోజుల క్రితం పెద్ద పాప వాళ్ళు వచ్చినప్పుడు నాన్న కథ వ్రాశాడు అంటూ ఈ బౌండ్ బుక్ ఇచ్చి వెళ్లారు. శారద ఆ రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆఫీస్ రూంలోకి వచ్చి కూర్చొని ప్రసాద్ వ్రాసిన కథ చదవసాగింది. యథాలాపంగా మొదలుపెట్టిన శారద రాను అందులో లీనమైపోయినట్టుగా, బాహ్య ప్రపంచపు స్మృతి లేనట్టుగా అయిపోయింది. ప్రసాద్ రాసిన ఆ కథ కల్పితం కాదు, అక్షరాల అతని జీవిత చరిత్ర. దాన్ని చదువుతుంటే మధ్య మధ్యలో శారద కళ్ళు చెమ్మగిలినాయి. గుండెల్ని చీల్చే నిట్టూర్పు వచ్చింది. అంతా అయిన తర్వాత ప్రసాదు చిట్ట చివరిలో రాసిన ముగింపు వాక్యాలు చదవగానే శారద నిటారుగా అయింది. తనంతాను నమ్మలేనట్టు మళ్ళీ మళ్ళీ చదివింది. ఎన్నిసార్లు చదివినా శారద ఇంకా నమ్మలేకపోతోంది. ఇది సాధ్యమా అన్న ఆశ్చర్యం, విభ్రాంతి ముప్పిరిగొంటున్నాయి. చెట్టు క్రింద నిలబడిన శారద మళ్ళీ పుస్తకం తెరిచింది. అందులో ఆఖరు పేజీ చదవసాగింది. అందులో ఇలా ఉంది: శారదా, ఈ పిల్లలు ఇలా నాకు దగ్గర అయ్యారంటే కేవలం నువ్వే కారణం. నువ్వు నా జీవితంలో ఈ రూపంగా రాకుండా ఉన్నట్టయితే బహుశా నేను తండ్రిగా నిర్వర్తించవలసిన నా బాధ్యతని నాకు తెలియకుండానే వదిలేసేవాడినేమో. నేను భర్తగా అపజయం పొందినా తండ్రిగా నా కర్తవ్యం నేను నిర్వర్తించాలని ఉంది. కానీ దానికి నీ తోడు, అండదండలు చాలా అవసరం అనిపిస్తోంది. శారదా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నీకు అవమానంగా అనిపించటం లేదు కదూ? నా జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయం రవంత కూడా దాచకుండా నీ ముందు పెట్టాను. నేను జైలుకు వెళ్ళిన పరిస్థితులు, పిచ్చాసుపత్రిలో గడిపిన రోజులు ఏదీ దాచలేదు. నా గురించి లోకం నీకేమి చెప్పే అవకాశం ఇవ్వకుండా నేనే చెప్పేశాను. నాకెందుకో మరీ మరీ అనిపిస్తోంది, నువ్వు అందరి అమ్మాయిల్లాంటి దానివి కాదు. మనుష్యుల కష్టసుఖాలు, వాళ్ళ ఆంతర్యాలు పసిగట్టే నేర్పు, ఆ బాధిత మనసులను సేదదీర్చే హృదయం నీకుందని భావిస్తున్నాను. శారదా, నా జీవిత నౌక సమస్యల పెనుతుఫానుల గాలుల తాకిడికి గురి అయ్యి దురదృష్టపు సుడిగుండాల మధ్య చిక్కడి చివరకు ఎలాగైతేనేం భగవంతుని దయవలన శిథిలం కాకుండా బయటపడింది. ఈ జీవిత నౌక ప్రశాంత తీరం ఎటు ఉందో అని వెతుక్కుంటున్న సమయంలో నువ్వు వచ్చావు. ఇప్పటి వరకు నా జీవితం అంతా సమస్యలమయంగానే తెల్లవారింది. ఈ పెనుగులాటలో అలసిపోయాను. నా శరీరానికి వయస్సు 38 సంవత్సరాలైనా మనసుకి మాత్రం 50 సంవత్సరాలు దాటినట్టే ఉంది. అంత కంటకంగా, అంత భారంగా గడిచింది నా జీవితం. కొద్ది రోజులైనా నిర్విచారంగా, నిశ్చింతగా ఈ లోకం కళ్ళ ముందు నేను ఒక మనిషినే సుమా అన్నట్టుగా బ్రతకాలని ఉంది. నేను ఈ విధంగా పెళ్లి మాట తీసుకురావడానికి మన పరిచయం ఎంత అని నువ్వు ఆగ్రహపడకు. నేను నీకు తెలిసినట్టే నువ్వు కూడా నాకు తెలుసు.
ఒక విధంగా నా పరిస్థితులు ఎలా విపరీతమో నీ పరిస్థితులు కూడా అంతే. మామూలు మనిషిగా కనిపించినా అందరికంటే నా జీవితం ఎలా భిన్నమో నీ జీవితం కూడా అంతే. మనలాంటి వ్యక్తులకి మామూలు పెళ్ళిళ్ళు అవ్వవు. మొదటి చూపులో ప్రేమ, ఆకర్షణ అంటూ దగ్గరయ్యే వ్యక్తుల కోవకి మనం చెందము. పెళ్లి పట్ల నీకు ఆశల కంటే అతి వాస్తవికత బాగా ముఖ్యం అయి ఉంటుందనే ధైర్యంతో ఇంత నిర్మోహమాటంగా రాస్తున్నాను. శారదా, నువ్వు స్నేహమైవి. ఆ స్నేహం కోసమే నేను చేయి చాస్తున్నాను. నా చెయ్యి నువ్వు అందుకుంటే నేనెంతో అదృష్టవంతుడినని భావిస్తాను. స్త్రీ పురుషుల జీవితాలకి ఎంతో ముఖ్యమైన పెళ్ళికి ఈ స్నేహం చాలా అని నువ్వు ప్రశ్నిస్తే చాలు అని నేను గట్టిగా జవాబు చెప్పగలను. ఎందుకంటే భార్యాభర్తలు స్నేహితులైతే ఆ వివాహం 100కి 100 పాళ్ళు విజయవంతం అవుతుంది. ఎందుకో తెలుసా? స్నేహంతో అభిమానం మొలకెత్తుతుంది. అభిమానం అనేది ఉంటే ఆదరణ లభిస్తుంది. ఆదరణ అనురాగానికి పునాది రాయి అవుతుంది. ఇలా కట్టుకుంటూ వచ్చిన ఆ అనురాగ మందిరం ఆ భార్యాభర్తలకు స్వర్గతుల్యం అవుతుంది. శారదా, నేను నీ విషయంలో ఎక్కువ ఆశలు పెంచుకున్నానేమో, నాకు తెలియదు. నా తప్పైతే ఒప్పుకోవటానికి, నీకు క్షమార్పణ చెప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. నీకు ఆలోచించుకోవటానికి వారం రోజులు వ్యవధి ఇస్తున్నాను. వారం రోజుల అనంతరం నేను మీ సేవా సదనానికి వస్తాను. నువ్వు అంగీకరిస్తే ప్రత్యేకంగా నోరు విప్పి జవాబు చెప్పనవసరం లేదు. నీ మనసులో మాట నీ ముఖం మీద నేను చదవగలను. ఒకవేళ నీ పట్ల నా అంచనా తప్పైతే నన్ను క్షమించగల మంచి మనసు నీకుందని నాకు తెలుసు. ఈ పుస్తకం మౌనంగా నాకు వాపస్ చెయ్యి. నా భవిష్యత్తుని నిర్ణయించే ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నానని నీకు తెలిసే ఉంటుంది. ఉంటాను. నీవాడు కావాలని కోరుకుంటున్న ప్రసాద్. శారద గుండెలు చీల్చుకొని వచ్చినట్టుగా నిట్టూర్పు వచ్చింది. పుస్తకం మూసేసి ఒక్క క్షణం వెనక్కి చెట్టుకి ఆనుకొని కళ్ళు మూసుకుంది. ఇది నిజమా? ఇది నిజమా? శారద మనసు పదే పదే అనుకుంటోంది. పెళ్లి గురించి అతను చెప్పిన నిర్వచనం మళ్ళీ మళ్ళీ చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఆ పుస్తకంలో ఆఖరున ఆ వాక్యాలు చదవగానే శారద మొదట్లో నమ్మలేకపోయింది. 100కి 10 సార్లు 100 సార్లు చదివింది. ఆ అక్షరాలు ఇప్పుడు శారద రక్తంలో కలిసిపోయినట్టుగా ఉన్నాయి. మనలాంటి వ్యక్తులకి మామూలు పెళ్ళిళ్ళు అవ్వవు. మొదటి చూపులో ప్రేమ, ఆకర్షణ అంటూ దగ్గరయ్యే వ్యక్తుల కోవకి మనం చెందాం. ఎంత బాగా చెప్పాడు. తన మనసు తనకంటే అతనికే బాగా అర్థమైనట్టుంది. నిజమే, అనాథాశ్రమంలో దిక్కులేని పేద బాలికగా పెరిగిన తనకి ప్రసాద్ లాంటి వ్యక్తే కావాలి. తనకి జీవితం అంటే ఏమిటో బాగా తెలుసు. దాని ఆటుపోట్లు ఎలా ఉంటాయో ఎరిగిన అనుభవం తనకి చాలా అండగా నిలబడుతుంది. ప్రసాద్ ఉత్తరం శారద మనసులో అమృతపు తొలకరి కురిపించసాగింది. శుభ్రంగా ఉన్న ఆ బీడులో ఆశల మొలకలు రేకెత్తసాగినాయి. తనది అనే ఒక చిన్న ఇల్లు, తనవాడు అనే ఒక వ్యక్తి, భర్త, తన పిల్లలు. శారద కళ్ళ ముందు ప్రసాద్ రూపం కదులుతోంది. ఏయ్ శారదా, శారదా, ప్రార్థనకి టైం అవుతోంది, రావే. దూరం నుంచి పిల్లలు కేకలు పెట్టారు. శారద ఉలిక్కి పడినట్టుగా కళ్ళు తెరిచింది. రా త్వరగా, ఈరోజు నువ్వు రాకపోతే మేం ప్రార్థన చెయ్యం, ఇంకో అమ్మాయి గొంతెత్తి అరిచింది. శారద పుస్తకం మూసేసింది. ఆఫీసులోకి వెళ్ళి బీరువాలో పాత ఫైల్స్ వెనుక దాన్ని దాచేసింది. బీరువా మూసి తాళం చెవులు కొంగున కట్టుకుంటూ ప్రార్థనా మందిరం వైపు నడిచింది. అందరూ వరుసగా కూర్చుని ఉన్నారు. శారద వచ్చి తంబూరా తీసుకుంది. రోజూ పాడే ప్రార్థనా గీతమే అది. శారద కంఠం శ్రావ్యంగా ఉంటుంది. శారద వచ్చిన కొత్తలో కనకమణి గారు నేర్పింది. అప్పటి నుండి ప్రార్థనా గీతం పాడటం శారద వంతే. శారద చరణాలు అనిపిస్తుంటే మిగతా వాళ్ళు అంటుంటారు. ఆ పాట ఎవరు రాశారో శారదకి తెలియదు. సర్వమానవ సమానత్వం గురించి ఎలుగెత్తి చెప్పే భాష అది. మతాలన్నీ ఒక్కటే, మనుషులందరూ ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఈరోజు పాట పాడుతుంటే శారదకి ఎంతో హాయిగా ఉంది. జీవితాలు అందరివి ఒక్కటే, జననం మరణం అందరికీ మామూలే. ప్రార్థన ముగిసింది. అందరూ బిలబిలలాడుతూ వెళ్ళిపోయారు. శారద తంబూరా తీసి మూలగానున్న పెట్టెలో భద్రపరిచింది. పిల్లలు క్రింద పరుచుకొని కూర్చున్న జమఖానా తీసి మడతపెట్టి అక్కడున్న బల్ల మీద పెట్టింది. ఈ పనులేవి శారదకి కొత్త కావు. తను సేవా సదనంలో చేరినప్పటి నుంచి చేస్తున్న చర్యే.
కిటికీ తలుపులు ఒక్కొక్కటే మూసి పరదాలు లాగుతోంది. కనకమణి గారు ఊళ్ళో లేరు. ఆమె లేనప్పుడు సేవా సదనం బాధ్యత అంతా శారదదే. శారద యాంత్రికంగా లైట్లు తీస్తోంది. మధ్యనున్న లైట్ స్విచ్ తీయబోతూ ఎందుకో వెనక్కి తిరిగింది. అక్కడ హాలు మధ్యగా ప్రసాద్ నిలబడి ఉన్నాడు. ఎప్పుడు వచ్చాడో శారదని నిశ్శబ్దంగా గమనిస్తున్న వాడిలా మౌనంగా నిలబడి ఉన్నాడు. శారద మాట్లాడలేకపోయింది. అతన్ని అలాగే చూస్తోంది. అతను కూడా శారదనే చూస్తున్నాడు. శారద అతని వైపు 4 అడుగులు వేసి మధ్యలో ఆగిపోయింది. అతను 2 అడుగులు నడిచి ముందుకు వచ్చాడు. అంతలోనే సందేహంగా ఆగిపోయాడు. శారద బొమ్మలా నిలబడి ఉంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.